హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ విత్ ప్రేమ్. ఏదైతే నేను నామినేషన్స్ జరిగాయో తనూజ గారు ఎంత కన్నింగ్ గేమ్ ఆడుతుందంటే క్లియర్ కట్ గా తెలుస్తుంది. అంటే ఒక పర్సన్ ఒక మాట చెప్తానండి. మనకు తిండి పెట్టిన ఇంట్లో ఎవరైనా ఇది వస్తారంటే అలాంటి పర్సన్ తన కోసం ఆడిన గేమ్స్ వచ్చి ఇమాన్యుయల్ కి బర్నీ గారికి వచ్చి నామినేట్ చేసిందండి. ఎంత కన్నింగ్ పర్సన్ అండి. యాక్చువల్ ఇమాన్యుయల్ చెప్పింది 8 పాయింట్స్ అంటే నువ్వు సేఫ్ ఆడుతున్నావా? ఇమాన్యుయల్ క్లియర్ కట్ గా చెప్పాడు, నేను సేఫ్ ఆడిన గేమ్స్ అన్ని నీ కోసమే. 3 గేమ్లు సేఫ్ ఆడాను. బెడ్ గేమ్ క్లియర్ కట్ గా తను సేఫ్ ఆడాడని తిని కోసమే. వాళ్ళ అమ్మకు సపోర్ట్ చేయలేదు. వాళ్ళ అమ్మకు సపోర్ట్ చేయకుండా ఏదైతే సంజన గారు సపోర్ట్ చేసుకుని తను చేసి బాత్రూమ్ లో డెమోన్తో ఉన్న గట్ట చెప్పాడు కదా, నా తర్వాత తనూజ ఉండాలని చెప్పి చేశాడు. వచ్చి వాటర్ గేమ్ లో అలాగే సపోర్ట్ చేశాడు, ఇంకా వేరే గేమ్ లో కూడా అలాగే సపోర్ట్ చేశాడు. ఇన్ని సపోర్ట్ గేమ్లు చేస్తుంటే నాగార్జున గారి దగ్గర తిని నాకేదో అంటున్నాడు, తిని నాకు సపోర్ట్ చేయట్లేదంటే బాధేస్తుంది. మనం ఒక పర్సన్ ఎంతో చేస్తుంటే గుర్తించిపోతే ప్రతి ఒక్క పర్సన్ బాధేస్తుంది. ఈ తినితో అలా చేసి నామినేట్ చేసింది. అండ్ ఇంకోటి అంటే సంజన గురించి అడిగారు, తప్పట. నీకోసం ఆడితే తప్పులేదు, సంజన గురించి తను ఆడాడా? తనకి అమ్మ తిరుంటే తన అమ్మగా తనకి నిజం చెప్తున్నాను, ఆ ఫస్ట్ నుంచి నీ బదులు సంజనతో ఉండుంటే సంజనకు రీతుకి దూరం పెట్టాడు. రీతుతో కానీ ఆడుంటే ఈ పాటికి రీతు ఎంతో సపోర్ట్ చేసింది. నాకు అసలు రీతుని దూరం చేయడమే ఇమాన్యుయల్ కి ఈ రోజు వచ్చిన బ్యాడ్ నేమ్ అయిపోయింది. నాకు తెలిసి రీతు ఉంటే డెమోన్ కి ఎంత రీతు సపోర్ట్ ఉందో ఇమాన్యుయల్ తో రీతు వాళ్ళకు ఉండేది. నువ్వు ఒక పామువి తనూజ. అండ్ వచ్చి బర్నీ గారికి నామినేట్ చేస్తావా? బర్నీ గారికి ఏ పాయింట్స్ మీద నామినేట్ చేసావు? అక్కడ వచ్చి వాళ్ళకి ఇవ్వలేదనా? ఏదైతే మిగతా అందరికీ సమానం ఎలా చేస్తారు? అక్కడ 5 పేర్లు చెప్పారు. ఆ 5 వచ్చి గేమ్ లాడ్ అక్కడైతే నీ పక్కన పెట్టి మిగతా వాళ్ళ దాంట్లో రీతుకి ఎవరికి ఇచ్చేస్తే నువ్వు ఊరుకుంటావా? అక్కడ కూడా ఎవరికి ఎమాన్యుయల్ పక్కన పెట్టి లేదా కెప్టెన్ అయ్యాడని, రామోన్ పక్కన పెట్టి లేదా కెప్టెన్ అయ్యాడు, సుమన్ గారిని పక్కన పెట్టి లేదా కెప్టెన్ అయ్యాడు, తన టీంలో ఉన్న అంతమంది పక్కన పెట్టి కెప్టెన్ అవలంలో సెలెక్ట్ చేశాడు కదా. అక్కడెక్కడ పార్షియాలిటీ ఉంది? ఎక్కువగా సపోర్ట్ చేసింది ఎమాన్యుయల్ కి, ఎక్కువ సపోర్ట్ చేసింది రాముకు. మధ్యలో తోస్తే కదా పార్షియాలిటీ చూసినట్టు. నువ్వు అవతల గేమాల గురించి ఆలోచిస్తానని చెప్పి నువ్వు అక్కడ వచ్చి నామినేషన్ లో గుడ్ మార్క్స్ కొట్టిడని ట్రై చేయకు. నువ్వు సుమన్ గారికి ముందు వీక్ లో సేఫ్ నామినేషన్ వేసి వచ్చి ఇప్పుడు వచ్చి ఆయన కోసం, ఆయన మంచోడు సుమ్ము, నువ్వు వాళ్ళకి ఏడకు సుమ్ము, నువ్వు వాళ్ళ బాధపడకు. నేను చెప్పాక నువ్వు చెప్పాక ఇంప్రూవ్ అయిపోలే. ఆ ముందు వీక్ ఇంప్రూవ్ అయిపోయాడు. అమ్మ తెలివితేటలు, అతి తెలివితేటలు ఎక్కువైపోయి నీకు. నువ్వు పాలు పోస్తే నీకు కాటేసే రకం. నువ్వు మంచోడు అయిపోయి నువ్వు అక్కడ సంజన గారు చెప్తున్నప్పుడు నువ్వు చెప్పొచ్చు కదా, సుమన్ గారికి వద్దు నాకు చేసేయండి సంజన గారు, నాకేం ప్రాబ్లం లేదు. నేను సుమన్ గారి విషయంలో లాస్ట్ సార్ పొరపాటు నేసాను, ఇప్పుడు తన రేంజ్ మారింది, తను గట్టి ప్లేయర్, సూపర్ అయిపోయావు అని చెప్పింది. నువ్వు తీసుకోవాల్సిన నామినేషన్స్ దివ్య వచ్చి నీ క్లియర్ కట్ గా చెప్పింది. దివ్య డైరెక్ట్ నామినేషన్ అందుకేసింది. నువ్వు వచ్చి నీ అసంప్షన్ దివ్య వైపు కూడా తను వెళ్ళలేదు. కేవలం నీ వల్ల దివ్య వైపు వెళ్ళారు. బర్నీ గారికి కూడా అవ్వాల్సిందే. బర్నీ గారు అలా పాములాగా ఉండిపోవడం ఆయన చేసిన తప్పు. అసలు కరెక్ట్ గా ఆయన కరెక్ట్ గా వెళ్ళిపోయి ఉంటే అయిపోయింది. అసలు ఇది నువ్వు కన్నింగ్ తనుజ, నాకు అర్థం కావట్లేదు.